హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం బైగన్ భర్త ఫుల్కా ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. బైగన్ భర్త అంటే వంకాయ కాల్చి చేసుకుంటాం కదా, పచ్చడిలాగా. అది ఫుల్కా చూడండి, అస్సలు ఒక డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ చపాతీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది బైగన్ భర్త వంకాయ కాల్చి దాంట్లో పచ్చడిలాగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. చపాతీలకు చాలా బాగుంటుంది. సరే, ఇలా పెద్ద వంకాయ కడుక్కున్నాను. ఇప్పుడు కాల్చుకుందాం. సిమ్లో పెట్టేసి మంచిగా కాల్చుకుందాం. ఫస్ట్ అలా నిలబెట్టేసి కింద ఉంటుంది కదా, అది మంచిగా కాలిన తర్వాత ఇలా అన్ని వైపులా తిప్పుకుంటే కాల్చుకుందాం. కాలిపోయింది. అటువైపు కూడా కాలదు కదా, అటువైపు కూడా మంచిగా తిప్పి కాల్చుకొని రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఆరాలి కదా, అది చాలా వేడిగా ఉంటుంది కదా. ఆ లోపల మనం వీటిని అన్నిటినీ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. అది చల్లారుతూ ఉంటుంది. తర్వాత ఈజీగా వచ్చేస్తుంది లేండి ఫ్రెండ్స్. కొద్దిగా చల్లగా అవ్వాలి. సరే, వాటిని అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఇది కూడా ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అన్నది. అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర ఒకటే చాలు. పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ. నేను పచ్చిమిరపకాయలు పొడి పొడిగా కట్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందాం. దాంట్లోకి ఉప్పు మంచిగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. జస్ట్ అలా క్రష్ చేసుకున్నాను అంతే. అల్లం వెల్లుల్లి ఏం మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. సరే, కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో వేసుకుందాం. ఇప్పుడు అలాగనే వేసుకునేద్దాం. చాలా మెత్తగా కాల్చుకున్నాం కదా, కొద్దిగా ఇలా నలిపితే నలిగిపోతుంది మంచిగా. లేత వంకాయ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఫుల్కాకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మన వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. రెడీ అయిపోయింది చూసారా. సరే, ఇప్పుడు మనము భర్త రెడీ అయిపోయింది. చపాతీ ఎలా చేసుకోవాలని చూద్దాం. ఫుల్కా జీరో ఆయిల్, అసలు ఆయిల్ అన్నది ఒక డ్రాప్ కూడా వేయలేదు. ఎప్పుడు చపాతీ ఆయిల్ వేసుకుంటే మెత్తగా అవుతుంది అలా ఇలా అంటారు. అలా ఏముండదు. మనం చపాతీకి పిండి కలిపే దాంట్లోనే ఉంది. మనం పిండి ఎంత చక్కగా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా వస్తుంది మన చపాతీ అన్నది. ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మన పిడికిడి పట్టుకొని ఇలా ఒత్తుకుంటూ కలపాలి. చూసారా, నేను కొద్దిగా అలా వాటర్ వేసుకుంటున్నాను పైన. ఫస్ట్ కొద్దిగా గట్టిగా కలుపుకుంటూ చూసారా ఎలా నీళ్ళు వేసుకుంటాను. అలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఒత్తి. సరే, ఎంత సాఫ్ట్గా ఉందో.
ఫస్ట్ మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంది మన చపాతీ ఎలా వస్తుంది అన్నది. పుల్కా కానీ చపాతీ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఆ పక్క నేను తవా పెట్టుకున్నాను, వేడవుతుంది. ఇప్పుడు మనము చపాతీ అన్నది ఒత్తుకుందాం. అసలు ఆయిల్ అన్నది ఒక డ్రాప్ కూడా వేయలేదు. చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఎంత సాఫ్ట్గా కూడా ఉంటుంది. నాకు అలా కిందనే అలవాటు ఫ్రెండ్స్. ఎక్కువ చేసేదానివల్ల మనకు అలా పీట ఉంటే కన్నా కష్టం అవుతుంది. ఇలా నేను ప్లాట్ఫామ్ పైనే ఒత్తుకుంటాను. క్లీన్గా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సరే, తవా వేడైపోయింది. చక్కగా చూడండి కరెక్ట్గా ఎలా చేసుకోవాలి పుల్కా అన్నది చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చూసారా, ఇలా తిప్పుకుంటూ, నాకు చేయి అలవాటు, మీరు చేయితో వాడకండి. కొద్దిగా చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు ఇలా ఉల్టా చేసుకోవాలి, తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం చూడాలి, కొద్దిగా పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి. పెద్ద పెద్దగా బబుల్స్ వచ్చినప్పుడు చూసారా, అలా తిప్పితే పూర్తిగా ఆ మార్క్స్ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్గా, అవి బాగా పెద్ద పెద్దగా వచ్చింది. అలా ఇదో గుడ్డి గుర్తు ఫ్రెండ్స్. పుల్కా ఇలా మనకి మంచిగా ఉబ్బాలంటే చూసారా, ఇప్పుడు పెద్ద పెద్దగా వచ్చాయి కదా అవి బ్రౌన్ కలరు. చూడండి ఎంత చక్కగా మన పుల్కా అన్నది ఇలా ఉబ్బిపోయిందో బాల్ లాగా. చెయ్యి అలవాట్లేదు, చెయ్యి అందరికీ పడదు కాబట్టి ఇలా నేను దీని సహాయం తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ పుల్కా చేసేదానికి వాడతారు. సరే, ఇలా అంత మంచిగా రావాలి కింద. చూసారు, చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలానే వాచ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని, పద్మా పవర్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.